హలో ఫ్రెండ్స్, చూశారు కదా 2025 లో పబ్లిక్ వాళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అనేది. 2025 లో మా రిజల్యూషన్ ఏంటి అంటే ముందుగా 25K టార్గెట్ సబ్స్క్రైబర్స్ ని పొందడం, అలానే మీకు చెప్పినట్టుగానే కంటెంట్ ఉంది బ్రో అనే ఛానల్ ని ముందుకు తీసుకెళ్తే మీకు సరైన కంటెంట్ ఇస్తామని కూడా మాటిస్తున్నాము. అందరికి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేసుకుంటారు, మేమేం చెప్తాం, వాళ్ళకి అన్ని తెలుసు. ఓకే to say I miss you guys and wish you happy new year to all. ఓకే మేడం. అదృష్టం వచ్చి హగ్ ఇచ్చే లోపు దురదృష్టం వచ్చి లిప్ లాక్ పెట్టి పోతుంది నాకు. ఎక్కువగా ఇలాంటి అలవాట్లు ఎడిక్ట్ అయిపోయి సెల్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. హ్యాపీ న్యూ ఇయర్, విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఏముంది, మొన్న పుష్ప 2 ఇన్సిడెంట్ అలాంటి క్రౌడ్ ప్లేసెస్ కి వెళ్ళొద్దు అని చెప్తా. నథింగ్, ఎంజాయ్ న్యూ ఇయర్, దట్స్ ఇట్. సేమ్ న్యూ ఇయర్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? హాలిడేని ఎంజాయ్ చేస్తున్నాం. మరి 2024 నుంచి ఏం నేర్చుకున్నారు? ఏమి నేర్చుకున్నాం చెప్పండి మీరే. రష్ లోకి వెళ్ళకూడదని నేర్చుకున్నాం. ఇప్పుడు మన వీడియో చూసిన వ్యూవర్స్ కి అలానే సబ్స్క్రైబర్స్ కి, ఈ యంగ్స్టర్స్ కి మీరు 2025 లో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏముంది, మొన్న పుష్ప 2 ఇన్సిడెంట్ అలాంటి క్రౌడ్ ప్లేసెస్ కి వెళ్ళొద్దు అని చెప్తా. ఓకే, థ్యాంక్ యూ మేడం. చిన్న హ్యాపీ న్యూ ఇయర్ రా. థ్యాంక్ యూ అన్న. నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? మా మమ్మీ లాగే. మరి స్కూల్ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్నావా? బాగా చదువుతున్నావా? ఓకే, మరి నువ్వేం చెప్పాలనుకుంటావు మీ ఫ్రెండ్స్ కి ఏం చెప్తావు? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇగో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి 2025 ప్లాన్స్ ఏంటి? టు వాంట్ టు బి ఎ గుడ్ పర్సన్. ఓకే, ఇప్పుడు మీ ఫ్యామిలీకి అలా చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఒకటేనా? మరి 2025 ప్లాన్స్ ఏంటి మీ అందరివి? బీటెక్ క్లబ్. మరి మీరు చూసే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ. ఏముంది, ఎప్పుడులానే హాస్టల్లో కేక్ కట్ చేసాం, నైట్ కి వెళ్తాం, మళ్ళీ తిన్నాం, పడుకున్నాం. మరి 2025 ప్లాన్స్ ఏంటి మీవి? ప్లాన్స్ ఏం లేదు, ఎప్పుడు ఎలా అయితే అలానే. మరి 2024 లో మీరు ఏ లెసన్స్ ఎలాంటి లెసన్స్ నేర్చుకున్నారు? 24 అంటే ఏం లేదు, అంటే మా నాన్నమ్మ చనిపోయింది, అది నాకు చాలా బాధ అనిపించింది. మరి 2025 లో ఎలాంటి చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు? నేనే చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. నాకు నేను నచ్చట్లేదు. ఎందుకు మీరు ఎందుకు నచ్చడం లేదు? ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఇంట్లో ఒక్కదాన్ని అమ్మాయిని కదా, బాధ్యతలన్నీ. పీటీ మేడం కావాలనుకుంటున్నా. పీటీ యు వాంట్ పీటీ మేడం? తిన్న నీ కాంటాక్ట్ స్కూల్లో ఉంటే నాకు చెప్పండి, నేను పీటీ మేడం అవుతాను. ఓకే, మరి మీరు ప్రస్తుతానికి ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మీరు? ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఖాళీ హాస్టల్లో ఉంటున్నాం. ఇందులో చేస్తున్నాం, పండుగ తిరుగుతున్నాం. ఓకే, మన చూసే సబ్స్క్రైబర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నాం, వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేసుకుంటారు, మేమేం చెప్తాం, వాళ్ళకి అన్ని తెలుసు. ఓకే, థ్యాంక్ యూ అండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు? లూలు మాల్ వచ్చి. ఓకే, మరి 2025 ప్లాన్స్ ఏంటి మీవి? మేము ఢిల్లీకి వెళ్తున్నాం. ఢిల్లీకి వెళ్తున్నారా? మరి వీడియో చూసే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నథింగ్, ఎంజాయ్ న్యూ ఇయర్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ అన్న, సేమ్ టు యూ. న్యూ ఇయర్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం? ఏం లేదు, తిన్నా హాస్టల్లో తిన్నా, ఇప్పుడు బయటికని వచ్చినాం అంతే. మరి 2025 లో నీ ప్లాన్స్ ఏంటి? ఏం లేదు, 24 లానే సేమ్. మరి 2024 లో ఏం నేర్చుకున్నావు? ఏం నేర్చుకోలే, అన్ని అప్ అండ్ డౌన్స్. ఇప్పుడన్నా బాగుంటదేమో అని చూస్తున్నా. అప్ అండ్ డౌన్స్ అంటే ఏంటి? ఏదైనా నేను ఏం చేసినా నాకు అది రివర్స్ అవుతుంది. అంటే దరిద్రం వచ్చి, అది అదృష్టం వచ్చి హగ్ ఇచ్చే లోపు దురదృష్టం వచ్చి లిప్ లాక్ పెట్టి పోతుంది నాకు. హ్యాపీ న్యూ ఇయర్. 2025 ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్ రోజు? మేము మామూలుగా ఆధ్యాత్మికంగా ఉంటాం, కానీ విడిగా ఏమి ఉండవు. ఓకే, యంగ్స్టర్స్ అయితే వాళ్ళు కేరింతలు ఇలాంటివన్నీ ఉంటాయి. మాకు అలాంటివి ఏం లేవు నాయన. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఇప్పుడు యంగ్స్టర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యంగ్స్టర్స్ అంటే వాళ్ళు ప్రిన్సిపల్స్ గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ప్రిన్సిపల్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. 100కి ఒక 15% మాత్రమే ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో అవుతున్నారు. కానీ ప్రతి వాళ్ళు అతి తేలిగ్గా మనీ సంపాదించడానికి ఎక్కువగా ఇలాంటి అలవాట్లు ఎడిక్ట్ అయిపోయి సెల్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. సెల్కి ఎడిక్ట్ అయితే మైండ్ అనేటువంటి పనిచేసి బ్లాక్ అయిపోతుంది. ఈ మైండ్కి కావాల్సినటువంటి వర్క్ వాళ్ళు చేయాలి, అది చేయటం లేదు. అట్లా చదివే వాళ్ళు కూడా పెద్దగా చదవడం లేదు.
యొక్క 100కి 10% బాగా చదువుతున్నారు. వాళ్ళే క్రీమ్ బ్యాచ్. ప్రతిమ వాళ్ళంతా రాజపోస్టులు అంటారు. వీళ్ళ చేత మనీ కట్టించుకోవడం, ఈ కార్పొరేట్ కాలేజీల్లో వీళ్ళంతా చదవడం, వేషాలు వేయడం అంత తప్ప ఏమీ కనపడటం లేదు. మేము కాలేజీ లెక్చరర్ కనుక మా ఎక్స్పీరియన్స్ మేము చెప్పాం. ఓకేనా? జై శ్రీరామ్. हैप्पी न्यू ईयर मैडम. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ न्यू ईयर को कैसे सेलिब्रेट किया? बस मीटिंग माय फ्रेंड्स जस्ट नाउ. ओके, फिर 2025 में प्लान्स क्या है आपका? प्लान्स तो कुछ भी नहीं है, ऐसा खास कोई कुछ भी नहीं है, बस सेम यूजुअल ठीक सर्वाइविंग. है, अभी आप जो भी आपका फ्रेंड्स और फैमिली मेंबर देखने वालों को आप क्या बोलना चाहता है? My friends and family members, actually I'm from Assam, so I want to say I miss you guys and wish you happy new year to all. ఓకే మేడం, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.